నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఇప్పుడే ఒక 20-30 నిమిషాల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన నేపథ్యంలో మన దేశ మీడియా మొత్తం యుద్ధం ఆగిపోయిందంటూ వార్తలు మొదలుపెట్టే. ఇప్పుడు మీరు తక్షణం చూసినా యుద్ధం ఆగిపోయింది, ట్రంప్ యుద్ధం ఆపేస్తున్నానని ప్రకటించాడనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అన్ని మీడియా యుద్ధం ఆగిపోయినట్టే అని ప్రచారం చేస్తున్నాయి. నిజానికి అది పాక్షిక సత్యం. ఒక 40 నిమిషాల క్రితం ట్రంప్ ఓ ప్రకటన చేశాడు. ఆ ప్రకటన పూర్తి పాఠం ఇంగ్లీష్లో తన సోషల్ పోస్ట్లో ఉంది, ఆయన పోస్ట్ చేశారు. దాని తెలుగులో నేను చదువుతాను. మధ్యప్రాచ్యంలో మన మధ్య నెలకొన్న వైరుధ్యాలకు సంపూర్ణ మరియు సమగ్ర పరిష్కారాన్ని కనుగొనే దిశగా గత 2 రోజులుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇరాన్ మధ్య అత్యంత సానుకూలమైన ఫలప్రదమైన చర్చలు జరిగాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ వారమంతా కొనసాగనున్న ఈ లోతైన వివరణాత్మక మరియు నిర్మాణాత్మక చర్చల తీరుతెన్నులను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు మరియు సంప్రదింపులు విజయవంతం కావడాన్ని బట్టి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు మరియు ఇంధన మౌలిక సదుపాయాలపై చేపట్టాల్సిన ఎటువంటి సైనిక దాడులనైనా 5 రోజుల పాటు వాయిదా వేయాలని నేను యుద్ధ శాఖను ఆదేశించాను. ఇది ట్రంప్ స్టేట్మెంట్. యుద్ధం ఆపేస్తున్నాను ఎక్కడ లేదు, 5 రోజుల పాటు ఆపేస్తున్నాను, అది కూడా ఎనర్జీ ప్లస్ విద్యుత్ ప్లాంట్ల మీద దాడులు చెయ్యను అని. వాటి మీద దాడులు చేయనని ఎందుకన్నాడంటే నిన్న మొన్న అనుకుంటా ఆయన ఒక అల్టిమేటం ఇచ్చాడు ఇరాన్కి. హర్ముజ్ జలసంధిని నుంచి పక్కకు తప్పుకోకపోతే, దాన్ని విడిచిపెట్టకపోతే 48 గంటల్లో ఇరాన్ మీద, ముఖ్యంగా ఇరాన్ విద్యుత్ ప్లాంట్ల మీద, ఎనర్జీ ప్లాంట్ల మీద దాడులు చేస్తాను అని ఆయన అల్టిమేటం ఇచ్చాడు ట్రంప్. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆ అల్టిమేటాన్ని వెనక్కి తీసుకుంటూ దాన్ని 5 రోజులు పొడిగించాడు. నిజం చెప్పాలంటే పాక్షికంగా ఆయన 5 రోజుల పాటు యుద్ధం చేయడు. యుద్ధం చేయడని అనుకుందామా, లేదంటే విద్యుత్ ప్లాంట్ల మీద, ఎనర్జీ ప్లాంట్ల మీద మాత్రమే దాడులు చేయడు అనేది మనం అనుకోవచ్చా? ట్రంప్ మాటల్ని ఏ విషయం కూడా మనం నమ్మలేము. నిన్న ఒక మాట మాట్లాడతాడు, ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, గంట తర్వాత మాట మారుస్తాడు. కానీ మొత్తానికి ఈ స్టేట్మెంట్ అనేది గతంలో 20వ తేదీ కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం గుర్తు తెచ్చుకుంటే ఒకసారి యుద్ధం ముగింపు దశకు వచ్చేసింది, ఇక ముగిసిపోవచ్చు అని మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత రోజే ఆయన దాడులు తీవ్రతరం చేస్తాం ఇరాన్ మీద అని కూడా మాట్లాడాడు. ఒక్కొక్క అడుగు సరే, ఆయన బయటికి ఎన్ని మాట్లాడినా ఒక్కొక్క అడుగు వెనక్కి పడుతున్నట్టు కనబడుతున్నది. ట్రంప్ వెనక్కేస్తున్నట్టు కనబడుతున్నది. ఈ స్టేట్మెంట్ ఇవాళ ఒక గంట క్రితం, అరగంట క్రితం ఇచ్చిన ట్రంప్ స్టేట్మెంట్ తర్వాత ఇరాన్ వైపు నుంచి స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ట్రంప్ ఏమో ఇరాన్కు మాకు మధ్య చర్చలు జరుగుతున్నాయి, అది విజయవంతంగా సాగుతున్నాయి, కాబట్టి నేను ఈ 5 రోజుల పాటు అటాక్స్ ఆపేస్తున్నా అన్నాడు. ఇరాన్ ఏం చెప్తుందంటే మా మధ్య చర్చలు జరగడం లేదు, ఎలాంటి చర్చలు జరగడం లేదు, ట్రంప్ వెనకడుగు వేశాడు, మేము చేసే ప్రతీకార దాడులకు భయపడి ట్రంప్ వెనకడుగు వేశాడు అని ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ప్రస్తుత పరిస్థితి. ట్రంప్ వెనకడుగు వేయడానికి కారణం ఏంటి? కొద్ది రోజులుగానే ట్రంప్ ఈ ఉచ్చులోంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తున్నట్టు అర్థమవుతున్నది. ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి ఉన్నది. ఆ ఒత్తిడి వల్ల ఈ ఉచ్చులోంచి బయటపడాలి, మరీ లొంగిపోయినట్టు కనిపించకూడదు, ఓడిపోయినట్టు కనిపించకూడదు, గౌరవప్రదంగా ఇందులోంచి బయటికి రావాలి. ఈ ఆలోచన వల్ల ఆయన రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఈ కారణాలు ఏంటి మరి? ట్రంప్ వెనకడుగు వేయడానికి కారణాలు ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి అందులో. ఒకటి, అరబ్ కంట్రీస్ చాలా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి ట్రంప్ మీద. అరబ్ కంట్రీస్ మీద అక్కడ మిలిటరీ బేస్లు ఉన్నాయి. అరబ్ కంట్రీస్ చాలా దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్లు ఉన్నాయి. ఆ బేసులన్నింటి మీద ఇరాన్ దాడి చేసింది. అంతేకాదు, గ్యాస్ ప్లాంట్ల మీద, ఖతార్ గ్యాస్ ప్లాంట్ల మీద, గ్యాస్ తయారు చేసే ప్లాంట్ల మీద, ఆయిల్ ప్లాంట్ల మీద చాలా బీభత్సంగా దాడి చేసింది. ఆ దాడికి స్మాష్ అయిపోయిన
ఆ ప్లాంట్లు మళ్ళీ పని మొదలు పెట్టాలంటే చాలా నెలలు పడుతుంది అనేది వస్తున్న వార్తలు. ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద, దుబాయ్ అనేది ప్రపంచానికి చాలా సెంటర్ పాయింట్. దేనికి? బిజినెస్కి కావచ్చు, టూరిజానికి కావచ్చు, పెట్టుబడులకు కావచ్చు. అలాంటి దుబాయ్ చాలా ఆకర్షణీయమైన దుబాయ్, ప్రపంచానికి ఆకర్షణీయమైన దుబాయ్. మన భారతదేశం కూడా డబ్బున్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కొనుక్కుంటుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అద్భుతంగా సాగుతుంది. అలాంటి దుబాయ్ని కూడా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బకొట్టాడు ఇరాన్. ఎయిర్పోర్ట్ మీద దాడులు చేశాడు. ప్రపంచంలో దాదాపు నెంబర్ 1 ఎయిర్పోర్ట్ అది. అతి ఎక్కువ విమానాలు అక్కడి నుంచి వస్తూ పోతూ ఉంటాయి. అలాంటి ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడంతో ఎయిర్పోర్ట్ కూడా మూతపడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అరబ్ కంట్రీస్ చాలా తీవ్రమైన ఒత్తిడి ట్రంప్ మీద తీసుకురావడం ఒక కారణమైతే, అమెరికా కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి కూడా చాలా తీవ్రంగా ఉంది. ఏవైతే కార్పొరేట్ కంపెనీలు యుద్ధానికి ప్రోత్సహించాయో ట్రంప్ని, తమ ఆయిల్ ప్రయోజనాలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికీ యుద్ధం కావాలని అంటున్నాయి. అవి ఆయుధ తయారీ కంపెనీలు, ఆయుధ డీలర్స్. కానీ ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ను ఆక్రమించుకొని లేదా ఇరాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అక్కడ కూడా అమెరికా పెట్టుబడులు పెట్టి ఇరాన్లో ఆయిల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న అమెరికా కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు వెనక్కి తగ్గాయి. ఎందుకంటే అవే కంపెనీలు అరబ్ కంట్రీస్లో కూడా పెట్టుబడులు పెట్టాయి. అరబ్ కంట్రీస్లో ఆ పెట్టుబడులున్న అమెరికా కంపెనీల పెట్టుబడులున్న ఆయిల్, గ్యాస్ కంపెనీలను మొత్తం స్మాష్ చేసింది ఇరాన్. దానివల్ల ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇతర దేశాల్లో తమకున్న పెట్టుబడులు మొత్తం నాశనమయ్యే పరిస్థితి వస్తుందనేది ఆయిల్ పరిశ్రమలున్న, ఆయిల్ కంపెనీలు ఉన్న పెట్టుబడిదారులకు అర్థమైంది. వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఒక్కళ్ళే కాదు, అమెరికన్ క్యాపిటలిస్టులు చాలామంది కూడా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్కున్న పట్టు దిగజారిపోతుంది. డాలర్ విలువ దిగజారిపోతుంది. ప్రపంచంలో డాలర్ ద్వారా జరిగే కార్యకలాపాలు మొత్తం యుద్ధం ఇలాగే కొనసాగితే ఆ డాలర్ ద్వారా జరిగే అవకాశం లేకుండా పోతుందేమో. చాలా దేశాలు డాలర్ను పక్కకు నెట్టేసే అవకాశం కనబడుతున్నది. డాలర్ దిగజారిపోతున్నది. మళ్ళీ డాలర్ను స్థిరంగా నిలబెట్టాలంటే యుద్ధం ఆపాల్సిన పరిస్థితి ఉంది. అంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఒక్క అమెరికా ఆర్థిక వ్యవస్థనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది. యుద్ధంలో పాల్గొనని మనలాంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశం మనకు కనబడుతుంది. గ్యాస్ లేకపోవడం వల్ల అనేక పరిశ్రమలు మూసేసే పరిస్థితి. హోటల్ పరిశ్రమ దాదాపుగా 70-80% మూసేసే పరిస్థితి వచ్చింది గ్యాస్ లేకపోవడం వల్ల దేశంలో. దాని మీద ఆధారపడి బతికే కార్మికులు అనేక మంది రోడ్ల మీద పడ్డారు. ఇతర పరిశ్రమల కార్మికులు రోడ్ల మీద పడ్డారు. మొత్తానికి ఆర్థికంగా చాలా దారుణమైన పరిస్థితి. గ్యాసే కాదు, పెట్రోల్ కూడా. ఇవాళ హైదరాబాద్లోనే చూసుకుంటే కొన్ని పెట్రోల్ బంకులు పెట్రోల్ లేదు అని బోర్డులు పెట్టేసాయి, పెట్రోల్ బంకులు మూసేసాయి. చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకడం లేదు. పెట్రోల్ కరువు కూడా వచ్చే పరిస్థితి కనబడుతున్నది దేశవ్యాప్తంగా. ఇది మరింత పెట్రోల్ కరువే వస్తే, పెట్రోల్ కొరత ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే మిగతా అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. సరుకులు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎగుమతి దిగుమతులు కూడా ఆగిపోతాయి. దానివల్ల కూడా రేట్లు పెరగడం, సరుకులు రాకపోవడం, ఇంకా అనేక రకాల దీని కారణంగా, యుద్ధం కారణంగా అనేక ప్రభావాల వల్ల మనలాంటి దేశాలు కూడా దెబ్బతినే పరిస్థితి. ఒక దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యుద్ధ ప్రభావంలోకి పోయే అవకాశం ఉంది. యుద్ధ ప్రభావం పోతున్నాయి ఆల్రెడీ. కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా అమెరికా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇంకొక వైపు ఇజ్రాయిల్ చాలా దారుణంగా దెబ్బతిన్నది. ఇరాన్ తీవ్రంగా దెబ్బతింటూనే ఉన్నది. ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికాలు చేస్తున్న దాడి వల్ల చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఒక స్కూల్ మీద దాడి చేస్తే, మొట్టమొదటి ఇరాన్ స్కూల్ మీద దాడి చేస్తే పసిపిల్లలు 250 మంది పసిపిల్లలు చచ్చిపోయారు. అనేక వందల వేల ప్రాణాలు పోతున్నాయి ఇరాన్లో. అనేక ఆస్తుల విధ్వంసం జరిగింది. ఆయిల్ ప్లాంట్ల విధ్వంసం జరిగింది. అనేక విధ్వంసాలు, చాలా నష్టపోయింది ఇరాన్. తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటుంది ఇరాన్. అయినా నిలబడి పోరాడుతోంది. ఎందుకంటే యుద్ధం అది మొదలు పెట్టలేదు. యుద్ధం దానికి అవసరం కాదు ఇప్పుడు యుద్ధం. కానీ తప్పని పరిస్థితుల్లో దాని యుద్ధంలోకి
లాగాడు అమెరికా ఇజ్రాయెల్. కాబట్టి ఆ యుద్ధం కొనసాగిస్తుంది, అది ఆత్మరక్షణ కొనసాగిస్తుంది. అది చెప్తున్నట్టు ఇరాన్ చెప్తున్నట్టు ప్రతీకార దాడులు కొనసాగిస్తుంది. ఇంకొక వైపు వీళ్ళు నష్టపోయిన అమెరికా ఆర్థికంగా నష్టపోయింది, అమెరికా యుద్ధ విమానాలు నష్టపోయింది, అనేక రకాల నష్టాలు ఆర్థికంగా ఆయుధాల రూపంలో కూడా చాలా నష్టాలు చవి చూసింది అమెరికా. ఇజ్రాయిల్ ఆర్థికంగా నష్టపోయింది, ఆస్తులు నష్టపోయి చాలా బిల్డింగులు కూలిపోయినాయి, చాలా ఆస్తులు ధ్వంసమైనాయి. ఇజ్రాయిల్ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఇజ్రాయిల్లోని అణుబాంబులు తయారు చేసే కేంద్రాలు కూడా నాశనమైనాయనే వార్తలు వస్తున్నాయి. అక్కడ కూడా కొంతమంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ కూడా వెనక్కి తగ్గాల్సిన తప్పని పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ ఒకవేళ వెనకడుగేస్తే ఇజ్రాయిల్ తప్పనిసరి పరిస్థితిలో వెనకడుగేసే పరిస్థితి. ఇంకొకటి హర్ముజ్ జలసంధి మీద ఇరాన్ పట్టు మొదటి నుంచి పట్టుంది, ఇప్పుడు పట్టు బిగించింది. అది నెక్, అది ఆ నెక్ దగ్గర ఆ గొంతును పట్టుకుంది ఇరాన్. ఆ గొంతులోంచి ఆహారం దిగదు, బయటికి రాదు. ఆ పరిస్థితితో 2000 పైగా షిప్పులు ఇరాన్ జలసంధిలో ఆగిపోయాయి, హర్ముజ్ జలసంధిలో ఆగిపోయాయి. మనలాంటి దేశాలకు రావాల్సిన ఆయిల్, గ్యాస్ లాంటి వస్తున్న షిప్పులు కూడా అక్కడ ఆగిపోయాయి. కొన్ని 1-2 వచ్చాయి, కానీ ఎక్కువ భాగం అక్కడ ఆగి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం అక్కడి నుంచే దిగుమతి అవ్వాల్సి ఉన్నది. ఆ జలసంధి నుంచే షిప్పులు రావాలి, అక్కడ అది పట్టేసి ఉన్నది, గొంతు పట్టింది అక్కడ. కాబట్టి ఇరాన్ అక్కడి నుంచి షిప్పులు రాని పరిస్థితి. దానివల్ల కూడా ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అమెరికా మీద తీవ్ర ఒత్తిడి వస్తున్నది. ట్రంప్ తట్టుకోలేనంత ఒత్తిడి వస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా దాని మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇంకా ప్రధానంగా చాలా ఊహించాడు. తను యుద్ధంలోకి దిగగానే మొదటేమో ఇజ్రాయెల్ యుద్ధంలోకి దిగింది, ఇజ్రాయెల్ దాడి చేసింది ఇరాన్ మీద. ఆ తర్వాత ఇజ్రాయెల్కు మద్దతుగా ట్రంప్ దిగాడు. 1-2 రోజుల్లోనే యుద్ధం అయిపోతుంది, ఖుమైనీని చంపేసిన తర్వాత యుద్ధం అయిపోతుంది, అక్కడ తిరుగుబాటు వచ్చేస్తుంది, మన ప్రభుత్వం వచ్చేస్తుందని ఊహించారు. అది సాధ్యం కాలేదు. తర్వాత 3-4 రోజుల్లో ఇరాన్ను స్మాష్ చేసేస్తాం, ఇరాన్ కోలుకోలేని పరిస్థితి వస్తుంది అనుకున్నారు. అది సాధ్యం కాలేదు. 23 రోజులు యుద్ధం సాగుతూనే ఉంది, ఇరాన్ ఎదిరిస్తూనే ఉంది, ప్రతీకార దాడులు చేస్తూ భయకంపితులను చేస్తుంది ట్రంప్ను, నెతన్యాహును. ఈ పరిస్థితుల్లోంచి బయటపడడానికి తన శక్తి సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం హర్ముజ్ జలసంధిలో ఆపేసిన షిప్లను బయటికి తీసుకురావడానికైనా ఇరాన్ మీద ఆ ప్రదేశంలో ఇరాన్ మీద దాడి చేయడానికి ప్రపంచంలోని అన్ని దేశాల సహాయం కోరాడు ట్రంప్. తన వల్ల కాదనేది అర్థమైపోయింది. తను ఇజ్రాయెల్ కలిసినా ఇరాన్ను ఏం చేయలేమనేది అర్థమైపోయిన తర్వాత ప్రపంచ దేశాలన్నిటి సహాయం కోరాడు, బహిరంగంగా అడిగాడు. ఫోన్లు చేసి చాలా దేశాలకు, బ్రిటను, జర్మనీ, జపాను, ఇటలీ, బ్రెజిల్, చాలా దేశాలు, ఇట్లా ఫ్రాన్స్, అన్ని దేశాలకు కోరాడు. తన మిత్ర దేశాలు, నాటో కూటమిలో భాగమైన తన మిత్ర దేశాలను కూడా అడిగాడు. ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. ఆయన ఏమడిగాడు? మీ వార్షిప్లను పంపించండి, ఇరాన్ షిప్లను మొత్తం నాశనం చేయండి. వార్షిప్లను పంపించి మొత్తం అక్కడున్న 2000-2500 షిప్పులన్నింటినీ జలసంధిని దాటించడానికి సహకరించండి, మాకు సహకరించండి. ఇంకో మాట అన్నాడు, ఇది మా అవసరం కాదు, జలసంధి ద్వారా వచ్చే షిప్పులు రాకపోయినా మాకు వచ్చే నష్టమేం లేదు, మీకోసం చెప్తున్నాను, మీరు రండి షిప్పులు తీసుకొని, వార్షిప్పులు తీసుకొని. ఎవ్వరూ సహకరించలేదు. ఒక్క దేశం కూడా వార్షిప్లను పంపలేదు. ట్రంప్ చెప్పిన మాటలు వినలేదు, పట్టించుకోలేదు. దాంతో కోపంతో రగిలిపోయిన ట్రంప్ శాపనార్థాలు పెట్టాడు నాటో కూటమి మీద. పిరికోళ్ళు మీరు, ఎందుకు పనికిరానోళ్ళు, మీరు ఎందుకు పనికిరాని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి శాపనార్థాలు పెట్టాడు. ఇలా తమ మిత్ర దేశాలు కూడా సహకరించకపోవడం చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అరబ్ కంట్రీల నుంచి వచ్చిన ఒత్తిడి, మిత్ర దేశాలు సహకరించకపోవడం, హర్ముజ్ జలసంధి మీద ఉన్న ఇరాన్ పట్టు సడలించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవడం, అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఒత్తిడి తీసుకురావడం, ఆయిల్కి సంబంధించిన పెట్టుబడిదారులు, ఇతర పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, అమెరికాలోని ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉండడం, ఇట్లా చాలా ఉన్నాయి.
అనేక కారణాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో ట్రంప్ వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. ఈ 5 రోజులు, కనీసం 5 రోజులు అని చెప్పాడు. 5 రోజులు మేము దాడి చెయ్యము అనే దాన్ని చాలా పాజిటివ్గా చూస్తుంది ప్రపంచం. 5 రోజులు దాడి చేయము అన్నాడు అంటేనే ఇక మెల్లగా వెనక్కి తిరగడం మొదలుపెట్టాడు, యుద్ధం ఆపేస్తాడు అనే ఒక ఆలోచన వచ్చింది అని ఊహిస్తున్నారు అందరూ. దాంతో స్టాక్ మార్కెట్లు మళ్ళీ కొద్దిగా బలం పుంజుకున్నాయి. మొత్తం స్టాక్ మార్కెట్లు దిగజారినాయి, డాలర్ దిగజారింది. ఈ పరిస్థితి నుంచి డాలర్ మళ్ళీ స్థిరత్వం ఏర్పడే అవకాశం కలిగింది. స్టాక్ మార్కెట్లు కూడా కొద్దిగా పుంజుకున్నాయి. అంటే ఎంత యుద్ధం వల్ల ఒక స్టేట్మెంట్ ఇచ్చిన 10 నిమిషాల్లో స్టాక్ మార్కెట్ తీరు మారిందంటేనే అర్థం చేసుకోవచ్చు యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైన ప్రభావం చూపిస్తుందని. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ట్రంప్ వెనక్కి తిరగాల్సిన పరిస్థితి. యుద్ధంలో ఇజ్రాయెల్ కోసం యుద్ధంలో చిక్కుకున్నాడు. ఇజ్రాయెల్ నష్టపోతుంది. అయినా ఇజ్రాయెల్ యుద్ధం చేసి ఇరాన్ నాశనం చేయాలనే కోరికతో ఉన్నది. నెతన్యాహు అదే కోరికతో ఉన్నాడు. ఏది జరిగినా సరే ఇరాన్ నాశనం చేయాలని. కానీ ఆ పని ఇజ్రాయెల్ ఒక్కటి చేయలేదు కాబట్టి అమెరికా సహాయంతో చేయాలనుకున్నది. నెతన్యాహు ట్రంప్ లాంటి దొరికాడు ఒక మూర్ఖుడు. కాబట్టి ఆ మూర్ఖుడిని చేతిలో పెట్టుకొని ఆడిద్దాం అనుకున్నది, ఆడించింది కూడా. పరిస్థితి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితి చూస్తే ఇరాన్ ఏమీ వెనకడుగు వేయలేదు, తక్కువది ఏం లేదు. వీళ్ళకంటే అనేక నష్టాలు జరిగినా, కోలుకోలేని దెబ్బతిన్నా రిటార్ట్ ఇస్తూనే ఉంది, ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉంది. వీళ్లకు అనేక నష్టాలు కలిగిస్తున్నది. దానివల్ల జరుగుతున్న ఆర్థిక రాజకీయ నష్టాల నుంచి కోలుకోవడానికి ట్రంప్ వెనక్కి తగ్గినట్టు అనిపిస్తున్నది. కానీ ఇప్పుడే యుద్ధం ఆగిపోయింది అని చెప్పడానికి లేదు. ఒక 5 రోజుల పాటు ఇరాన్ విద్యుత్ ప్లాంట్ల మీద, ఎనర్జీ ప్లాంట్ల మీద దాడులు చెయ్యము అనేదే ఇప్పటికి ట్రంప్ చెప్తున్న మాట. చర్చలు జరిగి పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి, ఇరాన్తో చర్చలు చాలా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్తున్నాడు. ఇంకొక వైపు ఇరాన్ అసలు మా మధ్య చర్చలే జరగట్లేదని చెప్తున్నది. దీంట్లో గుట్టేందో బయటపడాల్సే ఉన్నది. ఏది నిజం ఏది అబద్ధం బయటపడాల్సే ఉన్నది. ఈ నేపథ్యంలో యుద్ధం ఖచ్చితంగా ఈరోజు ఆగిపోతుంది అనేది చెప్పలేము. కానీ ట్రంప్ స్టేట్మెంట్ను బట్టి వెనకడుగు వేస్తున్నాడు అనేది మాత్రం నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్.